ఈ వీడియోలో డోసన్ పోకాంగ్ అనే ఇండోనేషియన్ హారర్ మూవీ స్టోరీ చూడబోతున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో శ్మశానంలో ఉన్న ఒక వ్యక్తి డెడ్ బాడీని సమాధి చేస్తున్నాడు. సమాధి చేసే ముందు ఒకసారి ఆ డెడ్ బాడీ ముఖం చూస్తే ఏదో వైరస్ వచ్చినట్టు కనిపిస్తుంది. అదే విధంగా సమాధి చేస్తున్న వ్యక్తి కాలుపై కూడా ఆ వైరస్ వలన వచ్చిన గాయం ఉంటుంది. ఆ తర్వాత ఇతను విజిల్ వేస్తే ఆ ఊరిలో ఉన్న మిగతా వాళ్ళు కూడా విజిల్ వేస్తారు. ఆ తర్వాత చూస్తే అతని చుట్టూ వైరస్ వలన చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ ఉంటాయి. ఇప్పుడు అతను ఆ డెడ్ బాడీస్ అన్నిటినీ సమాధి చేస్తున్నాడు. ఆ ఊరిలో ఉన్న వాళ్ళకి వైరస్ ఉందని తెలిసి ముగ్గురు అమ్మాయిలు ఉన్న మెడికల్ టీమ్ ని గవర్నమెంట్ ఆ ఊరు పంపిస్తుంది. వాళ్ళలో ఒక ఆమె ఈ మూవీ హీరోయిన్. ఈమె పేరు మీలా. ఇప్పుడు హీరోయిన్ పడవ నడిపే వ్యక్తిని ఇంకా ఎవరి కోసం వెయిట్ చేస్తున్నామని అడిగితే ఆ ఊరిలో చనిపోయిన వాళ్ళకి సమాధి తీయడానికి మనుషులు సరిపోవట్లేదు. అందుకే వేరే ఊరు నుంచి ఇద్దరు వ్యక్తులను పిలిచారు. వాళ్ళ కోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నామని అతను చెప్తాడు. అలా కొద్దిసేపటికి చచప్ అలాగే అతని ఫ్రెండ్ అక్కడికి వస్తారు. ఆ తర్వాత వీళ్ళందరూ పడవపై అవతల వైపు వెళ్లి ఇక్కడ నుంచి ఆ ఊరికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందని అడిగితే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే ఆ ఊరు వెళ్ళడానికి 3 గంటలు టైం పడుతుందని చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళందరూ అడవిలో నుంచి నడుచుకుంటూ ఆ ఊరిలోకి వెళ్లి చూస్తే అక్కడ మనుషులెవరూ కనిపించరు. అలాగే కొన్ని ఇంటి డోర్స్ పై ఎక్స్ మార్క్ ఉంటుంది. ఆ ఎక్స్ మార్క్ ఏంటని హీరోయిన్ అడిగితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వైరస్ వచ్చి చనిపోయారు. అందుకే ఆ ఇంట్లో ఎవరూ లేరని ఎక్స్ మార్క్ వేశారని చెప్తాడు. ఆ తర్వాత కొత్తగా వైరస్ వచ్చిన వాళ్ళు ఉన్న రూమ్ కి వీళ్ళని తీసుకెళ్లి ఈ వైరస్ ఉన్న వాళ్ళని మీరు టచ్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళని టచ్ చేస్తే ఆ వైరస్ మీకు వస్తుందని చెప్తాడు. అలాగే అక్కడ మూవీ స్టార్టింగ్ లో సమాధి చేసే వ్యక్తి కూడా ఉంటాడు. ఇప్పుడు అతనికి కూడా వైరస్ వచ్చింది. అలాగే వేరే రూమ్ లో ఉన్న డెడ్ బాడీస్ ని చచప్ కు చూపించి ఈ డెడ్ బాడీస్ ని మీరే సమాధి చేయాలని చెప్తాడు. ఆ తర్వాత అతను హీరోయిన్ అలాగే ఆమె ఫ్రెండ్స్ ఉండడానికి ఒక రూమ్ చూపిస్తాడు. అలాగే చచప్ ని అతని ఫ్రెండ్ ని శ్మశానంలో ఉన్న ఒక రూమ్ లో ఉండమని చెప్తాడు. ఆ రూమ్ లోకి వెళ్లిన చచప్ కి డెడ్ బాడీస్ ని ఎలా సమాధి చేయాలని ఉన్న బుక్ కనిపిస్తుంది. కానీ చచప్ కి డెడ్ బాడీస్ ని ఎలా సమాధి చేయాలో తెలుసు కాబట్టి ఆ బుక్ అవసరం లేదని పక్కన పడేస్తాడు. మరోవైపు హీరోయిన్ డెడ్ బాడీస్ ఉన్న రూమ్ కు వెళ్లి చూస్తే అక్కడ ఉన్న ఒక డెడ్ బాడీ కదులుతున్నట్టు కనిపిస్తుంది. అది ఎలా కదులుతుందని చూస్తుంటే ఆ డెడ్ బాడీ లోపల నుంచి ఎలక వస్తుంది. ఆ రోజు రాత్రి చచప్ అతని ఫ్రెండ్ తో కలిసి డెడ్ బాడీస్ ని సమాధి చేస్తుంటే వాళ్ళకి విజిల్ సౌండ్ వినిపిస్తుంది. ఆ విజిల్ వేస్తుంది ఎవరని చూస్తే ఆ ఊర్లో ఉన్న ఒక అమ్మాయి విజిల్ వేస్తుంది. అలాగే ఒక వ్యక్తి చనిపోతే కొంతమంది అతన్ని సమాధి చేయడానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఆ ఇంట్లో ఎవరూ లేరని డోర్ పై రెడ్ కలర్ పెయింట్ వేస్తుంటే లోపల లైట్ ఆన్ అవుతుంది. అప్పుడు అతను లోపలికి వెళ్లి ఇంట్లో ఎవరైనా ఉన్నారని అడుగుతాడు. అలాగే అతని చేతిలో ఉన్న పెయింట్ కింద పడితే ఆ పెయింట్ లో మనిషి అడుగులు కనిపిస్తాయి. అది చూసి అతను అక్కడ నుంచి భయంతో పారిపోతాడు. మరోవైపు హీరోయిన్ ఫ్రెండ్ పేషెంట్స్ ఉన్న రూమ్ కు వెళ్లి చూస్తే అక్కడ ఒక పేషెంట్ కనిపించడు. అతను ఎక్కడికి వెళ్ళాడని చూస్తుంటే సడన్ గా వచ్చి ఈమెను చంపడానికి ట్రై చేస్తాడు. వెంటనే ఆమె అతని నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తే అతను కింద పడి తలకు గాయమయ్యి వెంటనే చనిపోతాడు. అదే టైం కి అక్కడికి హీరోయిన్ కూడా వస్తుంది. మరోవైపు వేరే రూమ్ లో ఉన్న ఆమె ఫ్రెండ్ ప్రేయర్ చేస్తుంటే ఒక దెయ్యం అక్కడికి వచ్చి సౌండ్ చేస్తుంది. అప్పుడు వెంటనే ఆమె వెనక్కి తిరిగి చూస్తే ఆ దెయ్యం మాయమైపోతుంది. మరోవైపు శ్మశానంలో ఉన్న ఇంట్లో పడుకున్న చచప్ కి బయట ఏదో సౌండ్ వినిపిస్తే వచ్చి చూస్తాడు. అప్పుడు చచప్ వెనక కొన్ని దెయ్యాలు ఉంటాయి. అలాగే అదే టైం కి అక్కడికి అతని ఫ్రెండ్ వచ్చి చచప్ ని ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఆ తర్వాత రోజు ఉదయం హీరోయిన్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి మా అమ్మకి వైరస్ వచ్చింది కాబట్టి మీరు మా ఇంటికి వచ్చి మా అమ్మకి ట్రీట్మెంట్ ఇస్తారని అడిగితే మీ అమ్మకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి సాయంత్రం వస్తానని హీరోయిన్ చెప్తుంది. ఆ తర్వాత వీళ్ళ దగ్గర మెడిసిన్స్ తక్కువగా ఉండడం వలన వైరస్ వచ్చిన వ్యక్తికి ట్రీట్మెంట్ సరిగ్గా లేక చనిపోతాడు. మనల్ని పడవపై ఇక్కడికి తీసుకువచ్చిన వ్యక్తికి కాల్ చేసి మెడిసిన్స్ ఎక్కువగా పట్టుకురమ్మని చెప్పని చచప్ తో అంటుంది. అప్పుడు అతను ఇక్కడ మొబైల్ కి సిగ్నల్ రావట్లేదు, సిగ్నల్ వచ్చినప్పుడు అతనికి కాల్ చేస్తానని చెప్తాడు. ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఒక చిన్న అమ్మాయి వాళ్ళ అమ్మకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలా దూరంలో ఉన్న వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు హీరోయిన్ వాష్రూమ్ కు వెళ్లాలనుకుంటుంది. అలా ఎక్స్ మార్క్ ఉన్న ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి హీరోయిన్ ఆ ఇంట్లో ఉన్న వాష్రూమ్ కు వెళ్తుంది. అప్పుడు బయట ఉన్న చిన్న అమ్మాయి అక్కడ ఉన్న డ్రాయింగ్స్ ని చూస్తుంటే ఆమె వెనక నుంచి దెయ్యం పరిగెట్టుకుంటూ వెళ్తుంది. అప్పుడు ఈమె ఆ రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ టేబుల్ కింద ఎవరిదో చెయ్యి కనిపిస్తుంది. వెంటనే ఈమె ఆ టేబుల్ కింద ఎవరున్నారని చూస్తే వెంటనే ఆ దెయ్యం ఆమెని లోపలికి లాక్కెళ్లిపోతుంది. ఆ తర్వాత ఆ సౌండ్ విన్న హీరోయిన్ అక్కడికి వచ్చి చూస్తే ఆమె అక్కడ ఏదో ఉందని హీరోయిన్ కి చూపిస్తుంది. అప్పుడు హీరోయిన్
హీరోయిన్ అక్కడ ఉన్నది ఎవరని దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ ఆ చిన్న అమ్మాయి ఉంటుంది. అయితే హీరోయిన్ వెనక ఉన్నది ఎవరని చూస్తే అది ఒక దెయ్యం. అప్పుడు వెంటనే వీళ్ళు ఆ దెయ్యం నుంచి తప్పించుకుని బయటకు వచ్చేస్తారు. మరోవైపు చచప్ అతని ఫ్రెండ్ కి ఫోన్ ఇచ్చి ఎక్కడైనా సిగ్నల్ వస్తుందేమో చూడమని బాత్రూమ్ కు వెళ్తాడు. అప్పుడు అతను నుయ్యి దగ్గరకు వెళ్తే అక్కడ సిగ్నల్ వస్తుంది. వెంటనే పడవ నడిపే అతనికి మెసేజ్ చేస్తాడు. అదే టైం కి బాత్రూమ్ లో ఉన్న చచప్ కి దెయ్యం కనిపిస్తుంది. అప్పుడు వెంటనే వీళ్ళిద్దరూ పరిగెట్టుకుంటూ హీరోయిన్ ఉన్న ఇంటికి వెళ్తారు. కానీ అక్కడ హీరోయిన్ ఉండదు. డెడ్ బాడీస్ ని ఎటువంటి పొరపాటు లేకుండా సమాధి చేస్తున్నా సరే ఆ దెయ్యాలు మనల్ని ఎందుకు వెంటాడుతున్నాయో అర్థం కావట్లేదని చచప్ అంటాడు. అలాగే ఇప్పుడు వీళ్ళకి హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిందనేది తెలియట్లేదు. అదే టైం కి హీరోయిన్ ఊరి చివరన పేషెంట్ ఉన్న ఇంటికి వెళ్తుంది. అప్పుడు హీరోయిన్ తో పాటు ఉన్న అమ్మాయి వేరే రూమ్ లోకి వెళ్తే ఆ తర్వాత హీరోయిన్ వేరే రూమ్ లో చూస్తే అక్కడ రూమ్ లో ఆ చిన్న అమ్మాయి వాళ్ళ అమ్మ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ అక్కడ ఉన్న చైర్ లో కూర్చుంటే ఆమె వెనక నుంచి దెయ్యం ఈ విధంగా చూస్తుంది. ఆ తర్వాత ఆమె వచ్చి మా అమ్మాయి ఈ రూమ్ లో ఉంది, ఆమెకి ట్రీట్మెంట్ చెయ్యండి అని హీరోయిన్ తో అంటుంది. వీళ్ళమ్మ ఈ రూమ్ లో ఉంటే ఇంతకు ముందు నేను వేరే రూమ్ లో చూసిన ఆమె ఎవరని హీరోయిన్ వెనక్కి తిరిగి చూస్తే ఇంతకు ముందు ఆ రూమ్ లో కనిపించిన ఆమె మాయమవుతుంది. మరోవైపు హీరోయిన్ ఫ్రెండ్స్ హీరోయిన్ ని తీసుకురావడానికి వెళ్లాలనుకుంటారు. కానీ ఇక్కడ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు కాబట్టి విండీ అనే అమ్మాయిని ఇక్కడ ఉండమని చెప్పి మిగతా వాళ్ళు హీరోయిన్ ని తీసుకురావడానికి వెళ్తారు. వాళ్ళు వెళ్లిన కొద్దిసేపటికి విండీకి డెడ్ బాడీస్ ఉన్న రూమ్ నుంచి ఏదో సౌండ్ వినిపిస్తుంది. ఒకవేళ ఆ రూమ్ లో ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో అని చెక్ చేయడానికి వెళ్తుంది. అప్పుడు ఆ రూమ్ లో ఆమెకి దెయ్యాలు కనిపిస్తాయి. అప్పుడు ఈమె అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తే దెయ్యాలు లోపలికి లాక్కెళ్లి ఆమెని చంపేస్తాయి. మరోవైపు హీరోయిన్ వైరస్ వచ్చిన ఆమెకి ట్రీట్మెంట్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోవాలనుకుంటుంది. అదే టైం కి విజిల్ సౌండ్ వినిపిస్తే ఆమె పక్కన ఉన్న అమ్మాయి కూడా విజిల్ వేస్తుంది. ఎందుకు విజిల్ వేస్తున్నావని హీరోయిన్ అడిగితే ఈ విధంగా విజిల్ వేస్తే చనిపోయిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టని ఆమె చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ అక్కడ నుంచి వెళ్లిపోతుంటే కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఆమెకి దెయ్యాలు కనిపిస్తాయి. ఆ దెయ్యాలను చూసిన హీరోయిన్ భయంతో అక్కడ నుంచి పరిగెడుతూ కింద పడిపోతే దెయ్యాలు ఆమెను పట్టుకెళ్లిపోయినట్టు చూపిస్తారు. ఆ తర్వాత హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తే ఇంట్లో ఉంటుంది. ఆమె ఫ్రెండ్స్ ఆమెను కాపాడి ఇంటికి తీసుకొచ్చారు. నాకు డెడ్ బాడీలా ఉన్న దెయ్యాలు కనిపించాయని హీరోయిన్ చెప్తే మాకు కూడా అటువంటి దెయ్యాలే కనిపిస్తున్నాయని చచప్ చెప్తాడు. అదే టైం కి హీరోయిన్ ఫ్రెండ్ ఏదో చూసి గట్టిగా అరుస్తుంది. ఏమైందని చూస్తే విండీ అనే అమ్మాయి చనిపోయి కనిపిస్తుంది. ఆ తర్వాత చచప్ అలాగే అతని ఫ్రెండ్ విండీ డెడ్ బాడీని సమాధి చేయడానికి రెడీ చేస్తారు. అలాగే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఆ ఊరు నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు హీరోయిన్ ట్రీట్మెంట్ ఇచ్చిన ఆమెని దెయ్యం చంపేస్తుంది. ఆ రోజు రాత్రి చచప్ ఫ్రెండ్ ఇంట్లో పడుకొని ఉన్నప్పుడు ఎవరో డోర్ కొడుతున్న సౌండ్ వినిపిస్తే అతను ఆ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తాడు. అలాగే అతనికి ఆ ఊర్లో ఉన్న వైరస్ వచ్చింది. ఆ తర్వాత డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ చచప్ ఉంటాడు. ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఇప్పటి వరకు అక్కడ ఉన్న చచప్ కనిపించడు. ఆ తర్వాత లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరో పడుకున్నట్టు కనిపిస్తుంది. అది ఎవరని దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ అతని డెడ్ బాడీ కనిపిస్తుంది. అప్పుడు వెంటనే చచప్ దగ్గరకు వెళ్లి దెయ్యం కనిపించిందని చెప్తాడు. అదే టైం కి అక్కడికి ఆ చిన్న అమ్మాయి వచ్చి వాళ్ళమ్మ చనిపోయిందని చెప్తుంది. అలాగే వాళ్ళ నాన్న డెడ్ బాడీ ఉన్న ప్లేస్ లోనే వాళ్ళమ్మ డెడ్ బాడీని సమాధి చేయమని చెప్తుంది. అప్పుడు చచప్ డెడ్ బాడీని తీసుకుని శ్మశానానికి వెళ్లి ఆమె భర్త డెడ్ బాడీ ఉన్న సమాధి దగ్గర గొయ్యి తీస్తాడు. అలా లోపల ఉన్న డెడ్ బాడీని చూస్తే తల దగ్గర ఉండాల్సిన రాయి కాళ్ళు దగ్గర ఉంటుంది. అదే టైం కి చచప్ ఫ్రెండ్ మొబైల్ సిగ్నల్ కోసం నుయ్యి దగ్గరకు వెళ్లి వీళ్ళని పడవపై అక్కడికి తీసుకొచ్చిన వ్యక్తికి కాల్ చేసి త్వరగా ఆ ఊరికి రమ్మని చెప్తాడు. అప్పుడే నూతిలో నుంచి దెయ్యం వచ్చి అతన్ని లాక్కెళ్లిపోతుంది. మరోవైపు ఆ ఊరు నుంచి వెళ్లిపోతున్న హీరోయిన్ ఫ్రెండ్ కి దారి మధ్యలో విండీ అనే అమ్మాయి దెయ్యం కనిపిస్తే భయంతో అక్కడ నుంచి పారిపోతుంది. మరోవైపు చచప్ డెడ్ బాడీస్ ని ఎలా సమాధి చేయాలని ఉన్న బుక్ ని చూస్తాడు. అప్పుడు ఆ బుక్ లో డెడ్ బాడీ కాళ్ళు దగ్గర రాయి పెట్టి సమాధి చేయాలని ఉంటుంది. ఒకవేళ రాయిని తల దగ్గర పెట్టి సమాధి చేస్తే ఈ ఊరు మొత్తం పాకాంగ్ అనే దెయ్యాలు వస్తాయని ఆ బుక్ లో ఉంటుంది. అప్పుడు వెంటనే చచప్ హీరోయిన్ దగ్గరకు వెళ్లి ఈ దెయ్యాలు రావడానికి కారణం నేనే, ఎందుకంటే సమాధి చేసినప్పుడు కాళ్ళు దగ్గర పెట్టాల్సిన రాయిని నేను తల దగ్గర పెట్టి సమాధి చేసేవాడిని, అందుకే ఈ ఊర్లో ఉన్న దెయ్యాలన్నీ బయటకు వచ్చాయని చెప్తాడు. అదే టైంకి హీరోయిన్ దగ్గర ఉన్న అమ్మాయికి వాళ్ళమ్మ నాన్న కనిపిస్తే ఆమె వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. కానీ అక్కడ కనిపిస్తుంది వాళ్ళమ్మ నాన్న కాదు, అవి దెయ్యాలు. అదే టైంకి చచప్ అక్కడికి వచ్చి ఆమెని ఇంట్లోకి తీసుకువెళ్లి దాస్తాడు. అప్పుడు దెయ్యం ఇంట్లోకి వచ్చి వాళ్ళని భయపెడుతుంది. వెంటనే వాళ్ళిద్దరూ ఇంట్లో నుంచి బయటకు వచ్చి పారిపోతారు. అదే టైంకి హీరోయిన్ కి చచప్ ఫ్రెండ్ చనిపోయాడని తెలుస్తుంది. అప్పుడు వెంటనే చచప్ దగ్గరకు వెళ్లి మీ ఫ్రెండ్ చనిపోయాడని చెప్పి వెంటనే మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోవచ్చని చెప్తుంది. అదే టైంకి అక్కడికి ఆ ఊర్లో ఉన్న దెయ్యాలన్నీ వస్తాయి. వెంటనే
వీళ్ళు ముగ్గురు అక్కడ నుంచి పారిపోతారు. అప్పుడు ఒక దెయ్యం అక్కడికి వచ్చి చచప్ ని సమాధిలోకి లాక్కెళ్లడానికి ట్రై చేస్తుంది. అదే టైంలో చచప్ కి ఒక విషయం గుర్తొస్తుంది. అదేంటంటే డెడ్ బాడీస్ ని ఎలా సమాధి చేయాలని ఉన్న బుక్ వెనక ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని చదివితే దెయ్యాలు మాయమైపోతాయని చెప్తాడు. అప్పుడు ఆమె ఆ బుక్ పై ఉన్న మంత్రాలు చదివితే ఆ దెయ్యాలన్నీ మాయమైపోయి చచప్ బయటకు వస్తాడు. అలాగే ఆ తర్వాత రోజు ఉదయం వీళ్ళు ముగ్గురు అక్కడ నుంచి వెళ్లిపోతారు. వీళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఆ ఊర్లో ఇంకా ఎవరైనా ఉన్నారేమో చెక్ చేయడానికి కొంతమంది వస్తారు. అప్పుడు వాళ్ళకి ఆ అడవిలో హీరోయిన్ ఫ్రెండ్ పిచ్చి పట్టినట్టు కనిపిస్తుంది. అలాగే ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.